బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ఈ ఆదివారంతో ఎండ్ కాబోతుంది. ఈసారి విన్నర్ ఎవరన్న దానిపై ఇప్పటికే ఊహాగానాలు మొదలైపోయాయి. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో 6గురున్నారు. ఈ 6గురిలో ఒకరు ఈ వారం మధ్యలో అంటే రేపు లేదా ఈ రోజు రాత్రి ఎపిసోడ్ నుంచి ఎలిమినేట్ కానున్నారు. ఆ తర్వాత బిగ్ బాస్ హౌస్ లో మొత్తం 5గురు ఉంటారు. అయితే బిగ్ బాస్ సీజన్ 7 తెలుగు ఫైనల్ కు గెస్ట్ గా ఎవరొస్తారనేది కాస్త ఆసక్తిగా మారింది. ఇప్పటికి వినిపిస్తున్న వివరాల మేరకు గ్రాండ్ ఫినాలేకు సూపర్ స్టార్ మహేష్ బాబు హాజరు కానున్నట్లు తెలుస్తుంది. మహేష్ బాబు గుంటూరు కారం సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగానే మహేష్ బాబు బిగ్ బాస్ సీజన్ 7 తెలుగు గ్రాండ్ ఫినాలేకు హాజరు కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మహేష్ బాబుతో పాటు హీరోయిన్స్ మీనాక్షి చౌదరి, శ్రీలీల కూడా బిగ్ బాస్ స్టేజ్ పై సందడి చేయనున్నట్లు తెలుస్తుంది. గుంటూరు కారం సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మహేష్ బిగ్ బాస్ స్టేజ్ మీద కనిపిస్తారని తెలుస్తుంది. మహేష్ వస్తే ఫైనల్ ఎపిసోడ్ రేటింగ్ అమాంతం పెరిగిపోతుంది. ఫ్యాన్స్ కూడా మహేష్ ని బిగ్ బాస్ స్టేజ్ మీద చూడాలని చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నారు. గత సీజన్ లో ఫైనల్ కు వస్తాడని ప్రచారం జరిగినా రాలేదు. కానీ ఈసారి మాత్రం గ్యారంటీగా మహేష్ గ్రాండ్ ఫైనల్స్ లో సందడి చేస్తాడని సమాచారం. మరి ఫైనల్స్ లో మహేష్ బాబు వస్తాడా లేదా అన్నది చూడాలి. ఈ వారం మధ్యలోనే బిగ్ బాస్ సీజన్ 7 తెలుగు నుంచి అర్జున్ ఎలిమినేట్ అవ్వనున్నట్లు తెలుస్తుంది. ఇక సోషల్ మీడియాలో వినిపిస్తున్న ఊహాగానాల మేరకు ఈ సీజన్ విజేతగా శివాజీ నిలుస్తాడని అంటున్నారు. రన్నర్ అప్ గా పల్లవి ప్రశాంత్ ఉంటాడని భావిస్తున్నారు. మరి అసలు విజేత ఎవరనేది ఆదివారం వరకు ఆగాల్సిందే. హౌస్ మేట్స్ కోసం వారి ఇంటి నుండి భోజనం తెప్పించారు. ఆ భోజనాన్ని కొన్ని టాస్కులు ఆడి గెలుచుకోవాలని బిగ్ బాస్ మెలిగపెట్టాడు. ముందుగా అర్జున్ కోసం తన భార్య భోజనం పంపింది. ఆ ఫుడ్ అర్జున్ తినాలంటే యావర్ షేక్ బేబీ షేక్ టాస్క్ ఆడి గెలవాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే అర్జున్ కి ఇంటి నుంచి వచ్చిన భోజనం లభిస్తుంది. ఇక టాస్క్ లో యావర్ ప్రతిభను చూపాడు. శ్రద్ధగా గేమ్ ఆడి గెలిచి అర్జున్ కి ఫేవర్ చేశాడు. గతంలో ఈ టాస్క్ వల్లే అర్జున్ చేతి నుండి ఎవిక్షన్ పాస్ చేజారి యావర్ కు దక్కింది. దీని మూలంగా వారి మధ్య అభిప్రాయ భేదాలు కూడా వచ్చాయి. ఇప్పుడు అదే టాస్క్ లో యావర్ గెలిచి అర్జున్ ని గెలిపించాడు. ఇక తర్వాత శివాజీ కోసం ప్రియాంక టాస్క్ ఆడింది. ఇక ప్రియాంకకి ఇచ్చిన విల్లుపై బాల్స్ బ్యాలెన్సింగ్ గేమ్ లో విజయం సాధించింది. ఇక చివరగా శివాజీ అమర్ కోసం ఆడాడు. ఆయనకు 3 నిమిషాలు యాక్టివిటీ ఏరియాలో ఉన్న బెలూన్స్ అన్ని తల టోపీ సహాయంతో పగలగొట్టాలని టాస్క్ ఇచ్చారు. నిర్వాహకులు గ్రాండ్ ఫినాలే ఘనంగా ప్లాన్ చేస్తున్నారని సమాచారం. విన్నర్ ని కూడా ఆ రోజే ప్రకటిస్తారు. చూడాలి మరి ప్రశాంత్, శివాజీ, అమర్దీప్ లో ఎవరు విన్ అవుతారా అని ఉత్కంఠగా మారింది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న గట్టి సింబల్ గట్టిగా కొట్టండి.